హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము అలోవెరాని ఇలా కట్ చేసుకొని స్కిన్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా. కట్ చేసిన వెంటనే అలాగే యూస్ చేయకూడదండి. దీన్ని ఇలా వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామంటే ఇందులో ఉన్న ఎల్లో కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము దీన్ని తీసుకొని హెయిర్కి కానీ స్కిన్కి కానీ యూస్ చేసుకోవచ్చు. అంతేకాని అలాగే కట్ చేసిన వెంటనే అలాగే యూస్ చేయకూడదండి. అలా చేస్తే దురద వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్, ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక వెల్లుల్లి తీసేసుకున్నాను నేను. అందులో ఒక 2 పాయలు ఇలా తీసేసుకొని పొట్టు చేయాలండి. తొక్క తీసేసేయాలి. వెల్లుల్లి తొక్కలు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక అర స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక అర స్పూన్ తేనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది పరగడుపున ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నీట్గా కరిగిపోతాయి. అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి. చూడడానికి అంత బాగోదు. అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి. రోజు ఇలా ఒక 4-5 రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపురులు అనేవి వాటంతకు అవే ఊడిపోతాయి. కొద్దిగా మంటగా ఉంటుందండి, అయినా పర్లేదు, తొందరగా ఊడిపోతాయి. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా మడిమ నొప్పులు ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువసేపు నిలబడుకొని పని చేయడం వల్ల అలాంటప్పుడు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి భరించలేనంతగా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తవ అయితే పెట్టేసేయాలి ఇలా వేడి చేయడానికి. బాగా వేడవ్వాలండి ఇది. ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఈ పెనం మీద పెట్టాలి. బాగా వేడవ్వాలి ఇది. ఇలా ఉల్లిగడ్డని పెనం మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేడవడానికి వదిలేసేయాలి. ఇలా బాగా వేడైన తర్వాత చూడండి ఇలా మొడిమెలకైతే ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్టయితే చూడండి మనకు తొందరగా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి. ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. అంత బాగానైతే నొప్పి అనేది తగ్గిపోతుంది. మనం ఎన్ని రకాల మెడిసిన్స్ యూస్ చేసినా కూడా ఒక్కొక్కసారి అసలు రిజల్ట్ అనేది ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా నొప్పి అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్, ఈ సీజన్లో గుండు మల్లెలు కానీ మల్లె పువ్వులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఇవి ఎక్కువ రోజుల దాకా ఎలా నిలువ ఉంచుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. అందులోకి ఒక టిష్యూ పేపర్ వేసేసి పువ్వులు మొత్తం అందులోకి పెట్టేసేయాలండి. పెట్టిన తర్వాత ఇంకొక టిష్యూ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా ముక్కల్లాగా చేసేసి పువ్వుల్లో అక్కడక్కడ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇంకొక టిష్యూ పేపర్ అయితే వేసేయాలి. ఇలా వేసి మూత పెట్టేసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి. అస్సలు పాడవవు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము షాపింగ్స్ వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటివి మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా అటు ఇటులో ఫోల్డ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఒకసారి ఫోల్డ్ చేసేసుకోవాలి పై వైపు నుండి. తర్వాత ఈ కింద వైపు ఉన్నది చూడండి ఇలా కాస్త ఇలా పైకి తీసేసి మనము ఇలా కనుక పెట్టేసామనుకోండి, ఒక హ్యాండ్ బ్యాగ్లో అయితే ఉంటుంది. మనము ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలి అంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము బయటికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి, మనం జ్యూస్ తాగి పడేస్తూ ఉంటాం. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఎక్కువ జ్యూస్ తాగుతూ ఉంటాము, తాగేసి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి యూజ్ చేసి చూడండి. ముందుగా ఈ పేపర్ మొత్తం తీసేసి
తీసేసాను. తీసిన తర్వాత ఒక చాకుని వేడి చేసేసుకోవాలి. ఇలా బాగా చాకుని వేడి చేసేసామనుకోండి, ఇలా కట్ చేసేదానికి ఈజీగా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పై భాగాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాను. తర్వాత మనము కింద వైపు కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈ సైజులో నేను ఎంతైతే కట్ చేస్తున్నానో అలా చూసుకొని కొద్దిగా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసుకోవాలి. నేను ఇలా కట్ చాకు వేడి చేసామంటే తొందరగా కట్ అయిపోతుందండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, కింద వైపు ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత బాటల్ది ముందు వైపు ఉంది కదా, దాన్ని ఇలా కింద వైపు నుండి ఇలా పెట్టేసి మనము క్యాప్ అయితే వేయాల్సి ఉంటుందండి. వీడియోలో చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఇలా వేసేసుకోండి. ఇలా నీట్గా వేసేసిన తర్వాత ఇదైతే మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని కిచెన్లో పెట్టేసి ఇలా స్పూన్స్ అన్ని వేసి పెట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, ఎప్పుడైనా ఇలా సాస్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఇలా మనము టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక పేపర్ తీసేసుకోండి, ఒక కవర్ని ఇలా కట్ చేసి తీసేసుకొని ఒక చాకు సహాయంతో ఇలా కనుక తీసామనుకోండి, చాలా నీట్గానైతే వచ్చేస్తుంది. మనము క్లాత్ తుడిచే పనే లేదండి, అంత నీట్గానైతే వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి అయితే తలలో పెయిన్లు ఎక్కువగా ఉంటాయండి. పెయిన్లు గుడ్లు పెట్టేసి ఉంటాయి ఎక్కువగా. చిన్నపిల్లల తలల్లో అయితే ఎక్కువగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. అలాగే చుండ్రు ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి నీట్గా. కొద్దిగా వేపాకు తీసుకున్నాను నేను. 2 కడలు ఇలా వేపాకు అయితే తీసేసుకొని నేను రోట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా దంచేసుకుంటున్నానండి. ఇలా బాగా దంచేసుకున్న తర్వాత ఈ రసం మొత్తం తీసేసుకోవాలి. ఏదైనా దురద ఎక్కువగా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందండి. డాండ్రఫ్ కూడా పోతుంది ఈ టిప్ వల్ల. మనకు పెయిన్లు ఏదైనా ఉంటే పెయిన్లు కూడా చాలా నీట్గా వెళ్ళిపోతాయి. ఇవన్నీ రెమెడీస్ యూజ్ చేసినా కూడా పోవట్లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. రసం మొత్తం పిండేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసేసేయాలి. కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి మనము స్కాల్ప్కి అయితే పట్టించాలండి. బాగా ఇది హెయిర్కి బాగా ఇలా పట్టించేసి స్కాల్ప్కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసినట్టయితే పెయిన్లు కానీ పెయిన్ల గుడ్లు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి దుప్పటాలు ఉంటాయి కదండి ఇంట్లో, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. డ్రెస్సులు మొత్తం పాడైపోయిన దుప్పటాలు మొత్తం అలాగే కొత్తగానే ఉంటాయండి. మనము పడేయలేము, వీటిల్ని అలాగే యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పిల్లోస్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటికి ఇలా ముందుగా ఇలా సగానికి ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా పిల్లో ఇలా వేసేసిన తర్వాత చూడండి, అటు ఇటు ఇలా వేసేసిన తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోవాలి. అంతేనండి, మనకు పిల్లో కవర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, అలాగే అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇలాంటి దుప్పటాలు వేస్ట్ అని పడేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక మంచి మనకు పిల్లో కవర్లో అయితే ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఆన్లైన్లో బ్యాంగిల్ తీసుకోవాలంటే బ్యాంగిల్ సైజ్ ఎలా షేర్ చేయడం అని చాలామందికి డౌట్గా ఉంటుంది. చూడండి, ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసేసుకున్నాను. తర్వాత ఒక రూపాయి కాయని తీసుకున్నాను. తర్వాత మన బ్యాంగిల్ ఏ బ్యాంగిల్ అయితే మనం యూజ్ చేస్తామో దాన్ని ఇలా పెట్టేసి ఒక ఫోటో అయితే తీసేసుకోవాలండి ఫోన్లో. ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి, ఇలా జూమ్ చేయాలి. ఇలా జూమ్ చేసేసి మనము ఒక రూపాయి బిళ్ళ తీసుకుంటే రూపాయి బిళ్ళ, లేదంటే 10 రూపాయల బిళ్ళ కానీ 5 రూపాయలది కానీ ఏది తీసుకున్నా కూడా నీట్గా అది సెట్ అయ్యేలాగా ఇలా పెట్టేసేయాలి. జూమ్ చేసి మనకు ఈ కాయని కనుక మనకి ఇలా సెట్ అయ్యింది అనుకోండి, మన బ్యాంగిల్ కూడా పెట్టామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారా, నేను ఇప్పుడు సెట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా సెట్ అయిపోయిందో కాయను. అలాగే చూసారా, ఇప్పుడు మన బ్యాంగిల్ కూడా కరెక్ట్ సైజ్ అయితే ఇలా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, టిష్యూ పేపర్స్ అండి, మనము ఒకటి తీస్తే అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఒక కవర్లోకి ఇలా పెట్టేసి తర్వాత ఆ ప్లాస్టిక్ బాక్స్లోకి టిష్యూ పేపర్లు మొత్తం పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఒక బ్యాంగిల్ వేసేసాను. ఇలా వేసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా వెనక వైపుకి ఇలా అనేసిన తర్వాత ఒక రబ్బర్ అయితే వేయాల్సి ఉంటుందండి. ఒక రబ్బర్ కనుక వేసేసామనుకోండి, మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. మనకు ఒక్కొక్క టిష్యూ పేపర్సే వస్తాయి. ఒక్కొక్కసారి ఇలా పేపర్లో కనుక కవర్లో ఉన్నప్పుడు తీసామనుకోండి, అన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, చూడడానికి కూడా ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. ఇలా వేసేసి మనము పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఒక్కటే వస్తున్నాయో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి అనుకోండి, మనం ఇంటి దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పెంచుకుంటూ ఉంటాం కదా.
ఆ ప్లాంట్‌కి వాటర్ ఎవరేస్తారబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఒక్కరోజు వాటర్ ఏయకపోయినా కూడా ఈ ఎండలకి వాడినట్టు అయిపోతూ ఉంటాయి కదండీ మొక్కలు. అలా కాకుండా ఒక హెయిర్ బడ్ తీసేసుకొని ఒక కవర్‌కి ఇలా గుచ్చేసేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త కట్ చేసి ఇలా గుచ్చేసి వాటర్ పట్టేసేయండి. ఆ కవర్ నిండుగా ఇలా వాటర్ పట్టేసామనుకోండి చిన్న చిన్నగా ఒక్కొక్క డ్రాపే పడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా! ఇలా మనం గనక పైన ఇలా ట్యాగ్ చేసేసామనుకోండి కవరు ఇలా ఒక్కొక్క డ్రాపే పడుతూ ఉంటుంది. 2, 3 రోజుల దాకా వాటర్ అయితే ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పాల ప్యాకెట్లండి. ఇలా పాల ప్యాకెట్లు ఇలా కట్ చేసి పడేస్తూ ఉంటాము. ఇలా అస్సలు పడేయకండి. ఇలా పడేయడం వల్ల మనకు ఈ చిన్న ముక్క అనేది అటు ఎక్కడో ఒక చోట పడిపోతూ ఉంటుంది. అది తొందరగా డీకంపోజ్ అనేది అవ్వదండి. అలాంటప్పుడు చూడండి ఇలా గనక కట్ చేసామనుకోండి ఆ ముక్క కూడా ఇందులోనే ఉండిపోతుంది. అప్పుడు మనకు ఈ ప్యాకెట్‌ని రీసైక్లింగ్ చేసేటప్పుడు అందులోనే కలిసిపోతుందండి చిన్న ముక్క కూడా. ట్రై చేసి చూడండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎప్పుడైనా కొన్నిసార్లు ఇలా పాలు పొంగినప్పుడు చూడండి దానిపైన వంట చేసామంటే ఇలా మాడిపోయినట్టు అవుతూ ఉంటుంది. ఇది క్లీన్ చేయాలంటే చాలా తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక స్పూన్ వంట సోడా తీసుకుని ఇలా వేసేసానండి. వేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఒక హాఫ్ మూత ఇలా వెనిగర్ తీసేసుకొని వేసేసేయాలి. ఇలా వేసేసి మనము ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసేయాలండి. 10 నిమిషాలు గనక ఒక 5, 10 నిమిషాలు ఇలా వదిలేసామనుకోండి చాలా చక్కగానైతే నానిపోతుందండి. క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా వదిలేసేయండి. మీ దగ్గర టైం ఉంటే చాలానే మనకి శ్రమ లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చూడండి నేను ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒక గ్రీన్ స్క్రబ్బర్‌కి కొద్దిగా సబ్బు తీసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి చాలా నీట్‌గానైతే క్లీన్ అయిపోతుంది. మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఇలా నీట్‌గా క్లీన్ చేసేసిన తర్వాత క్లాత్‌తో తుడిచేసామనుకోండి స్టవ్ అనేది నీట్‌గా ఉంటుంది. మాడిపోయినట్టు ఉంటుంది కదా! మనకి ఎక్కువ శ్రమ లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. అలాగే చూడ్డానికి కూడా నీట్‌గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా! ఎంత మురికి అయితే ఉందో ఇప్పుడు ఎంత నీట్‌గా అయిపోతుందో చూడండి. నేను ఇక్కడ క్లాత్‌తోనైతే తుడిచేసుకుంటున్నాను. నేను ఎప్పుడు పాలు పొంగినా ఇలాగే ఈ టిప్‌ని ఫాలో అవుతానండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వడలు కానీ లేదంటే అప్పడాలు కానీ ఏదైనా కానీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా! పూరీలు కానీ అలాంటప్పుడు ఇలా గనక చేసామనుకోండి చూసారా ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత ఆయిల్ అయితే పీల్చేసాయో అలా కాకుండా ఇలా గనక చేశారనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి. కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసేసేయండి. ఇలా ఒక 2 రాళ్ళు ఇలా ఉప్పు గనక వేసేసామనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి మీకు. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. నేను ఇక్కడ ఒక 2 వేసేసి చూపిస్తాను చూడండి మీకు తీసినప్పుడు. కొంచెమే ఆయిల్ దాంతో పోలిస్తే కొద్దిగా ఆయిల్ అనేది పీలుస్తుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇప్పటిది కాదండి. ముందు నుండి ఈ టిప్ అయితే తెలిసే ఉంది అందరికీ. ఎవరికైనా తెలియకుండా వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. అరటిపళ్ళండి. ఇప్పుడు ఎండాకాలం కదా! ఒక్క 2 రోజులకి ఇలా అయిపోతూ ఉంటాయి అరటిపళ్ళు. అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్‌ని ట్రై చేసి చూడండి. ఒక టిష్యూ పేపర్‌ని అయితే ఇలా చుట్టేసేయండి కాడలకి. ఇలా చుట్టేసి కొద్దిగా వాటర్ వేయాలండి. ఇలా వాటర్ వేసేసి ఈ వాటర్ డ్రై అవుతూ ఉంటాయి కదా! ఒక 2 గంటలకొకసారో, 3 గంటలకొకసారి ఇలా గనక వాటర్ వేస్తూ ఉన్నామనుకోండి ఒక 4, 5 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయండి. పాడవ్వవు. తెచ్చిన రోజు ఎలా అయిపోయాయో చూసారు కదా! ఇలా వేసామనుకోండి ఒక 2, 3 రోజుల దాకా ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఇలా వాటర్ వేస్తూ ఉంటే సరిపోతుంది. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి చపాతీ పిండి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి కదా! వీటిల్ని మనం చపాతీ పిండి యూజ్ చేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది గట్టిగా ఉంటుంది కదండీ పేపర్ కవర్ అనేది. మనకు చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా చూడండి పిండి మొత్తం దులిపేసేయండి నీట్‌గా. ఇలా పొడవుగా కట్ చేసుకునేసి పైవైపు పిండి మొత్తం దులిపేసేయాలి. దులిపిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. వెనక వైపుకి ఇలా సగానికన్నా కొంచెం తక్కువగా అండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింద వైపు ఇలా మూలలో ఇలా కొద్దిగా ఇలా పట్టేసుకొని ఇలా అందులోకి ఇలా పెట్టేసేయండి. 2 వైపులు కూడా సేమ్ అదే విధంగా ఇలా కాస్త ఇలా అనేసి ఇలా పెట్టేసామనుకోండి ఒక గ్రిప్ అయితే ఉంటుందండి మనకు ఇలా పేపర్ కవర్ అనేది. తర్వాత ఇలా ఒక అట్ట ముక్క అయితే పెట్టేసుకోండి ఇందులోకి. ఇలా పెట్టేసుకొని దీంట్లోకి మనము ఆనియన్స్ వేసుకోవచ్చు. అలాగే లేదంటే కిచెన్ టవల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవి కూడా పెట్టుకోవచ్చండి. కొన్నిసార్లు ఆనియన్‌కి వేసుకోవడానికి బుట్టి ఉండదు కదండీ! అలాంటప్పుడు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ మొత్తం ఇలా వేసేసుకొని పెట్టామంటే చూడడానికి నీట్‌గా ఉంటుంది. ఒకసారి యూజ్ చేసి పడేయొచ్చు. ట్రై చేసి ఒక గిన్నెలో ఒక స్పూన్ నేను ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది దేనికంటే
కొంతమందికి మొటిమలైపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి. అలాగే అన్‌వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫేస్ మీద. అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఫేస్ అనేది ఇన్‌స్టాంట్ గ్లో వస్తుంది. అలాగే అన్‌వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇదైతే బాగా పనిచేస్తుందండి. అలాగే ఏదైనా మొటిమలైపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా! అవి కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ఇలా ఫేస్‌కి అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఒక 15 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లో అయితే వస్తుంది. చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అనంటే ఏం చేస్తారంటే, దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్‌లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి, మూత పెట్టేసారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అలా ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి టిప్ చూద్దాము. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంటే చాలండి. ఇంట్లోకి దోమలు కానీ, ఈగలు కానీ, అలాగే చిన్న చిన్న పురుగులు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ముక్క నేను ఇక్కడ దాల్చిన చెక్క తీసేసుకున్నాను. తర్వాత విక్స్ కానీ, అమృతాంజనం కానీ ఏది ఉంటే అదండి మీ ఇంట్లో తీసేసుకొని ఇలా బాగా అప్లై చేసేసేయండి. దాల్చిన చెక్క ముక్కకి ఇలా అప్లై చేసేసేయాలి. అప్లై చేసేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడు కాల్చుకోవాలండి. దీన్ని బాగా ఇలా కాల్చామనుకోండి, నేను ఇక్కడ స్టవ్ వెలిగించి కాల్చుతున్నాను. ఇలా కాల్చినప్పుడు దీంట్లో నుండి వచ్చే పొగ కానీ, ఆ స్మెల్కి కానీ, తలనొప్పి కానీ, ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా రిలీఫ్ అయిపోతూ ఉంటుందండి ఆ స్మెల్ పీల్చడం వల్ల. మనం ఆల్ అవుట్, గుడ్ నైట్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. అలాగే ఒక దోమ కానీ, చిన్న చిన్న ఈగలు, చిన్న చిన్న పురుగులు ఏవి కూడా ఇంట్లోకి రావండి. ఈవినింగ్ టైంలో కనుక ఇలా చేసేసి మనము అన్ని రూముల్లోకి ఇలా తిప్పేసామనుకోండి, ఈ స్మెల్ పీల్చడం వల్ల మనకు తలనొప్పి ఉన్నా కూడా పోతుంది. అలాగే ప్రశాంతంగా ఉంటుందండి. రిలాక్స్‌గానైతే ఉంటుంది. ట్రై చేసి చూడండి. చిన్న చిన్న ఈగలు, దోమలు, ఇప్పుడు దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.